రాజకీయాల్లో బద్ధ శత్రువులు ఉండరు, ఆప్త మిత్రులు ఉండరు అని అంటూ ఉంటారు. ఈ మాట సినీ రంగానికి కూడా వర్తిస్తుంది. ఓసారి గొడవ జరగటం, విడిపోవటం, మళ్లీ ఏదో సందర్భంలో కలవటం, కలిసి పనిచేయటం, ఇదంతా సినీ రంగంలో కామనే. అందుకు ఉదాహరణగా చాలా మందిని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ బోయపాటి సీన్ నే తీసుకోండి. రామానాయుడు స్టూడియోలో జరిగిన లెజెండ్ సక్సెస్ మీట్ లో బోయపాటి మాట్లాడిన తీరు చూసి వేదిక మీదే మీడియా సాక్షిగా ఖండించాడు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ చాలా లేజీ. ఈ సినిమాకి మ్యూజిక్ చేయించుకునే విషయంలో దేవిశ్రీని నేను నిద్రపోనివ్వలేదు, దగ్గరుండి నాకు నచ్చే వరకు మ్యూజిక్ చేయించుకున్నాను అన్నాడు బోయపాటి. దానికి దేవిశ్రీ వేదిక మీదనే బోయపాటి మీద అంతెత్తును లేచాడు. ఒకరితో చెప్పించుకుని చేయాల్సిన అవసరం నాకు లేదు, నేనొక్కడినే చెన్నైలో ఈ పాటలు ట్యూన్ చేశాను, అనవసరపు మాటలు ఎందుకు, ఇప్పటి వరకు ఎవరితో నేను ఇలా అనిపించుకోలేదని ఘాటుగానే స్పందించాడు దేవిశ్రీ. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయటం ఇక జరగదు అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే బోయపాటి తన తర్వాత సినిమా సరైనోడుకు తమన్తో సంగీతం చేయించుకున్నారు. కానీ తర్వాత ఏమైందో ఏమో, మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ బోయపాటి కలిశారు. జయజానకి నాయక సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ తోనే సంగీతం చేయించుకున్నాడు బోయపాటి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ విధంగా చిత్రసీమలో కూడా శాశ్వత శత్రువులు ఉండరు. ఇక్కడ క్రియేటివిటీనే ముఖ్యం. ఏమంటారు?